రాజస్థాన్లో అకస్మాత్తుగా కురుస్తున్న వర్షాలు ప్రజలకు నిడువ నీడ లేకుండా చేశాయి. 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదైన వర్షపాతంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు నేలమట్టమవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆకస్మిక వర్షాలతో రాజస్థాన్లో వరద పోటెత్తుతోంది. అజ్మీర్, బికనీర్ సహా చాలా జిల్లాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అజ్మీర్ దర్గా చాలా చోట్ల దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు. అజ్మీర్ జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. భారీ వర్షాలతో సర్వం కోల్పోయిన ప్రజల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ శర్మ వెల్లడించారు. अपने फ्लड कंट्रोल एजेंसीज को अलर्ट कर दिया है. पुलिस के थ्रू और फील्ड एजेंसीज के थ्रू हमने पब्लिक को भी अलर्ट किया है कि नदी वगैरह के पास ना जाए, खास करके जब करंट वेरी हाई हो. तो ये सारी चीज़ें हम कर रहे हैं. हम अपनी तरफ से प्रिपेयर्ड हैं कि कोई इवेंचुअलिटी अगर हो तो उसको हम अवॉइड करें. వర్షాల కారణంగా రోడ్డున పడిన తమను 2 రోజులుగా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు నేలమట్టం కావడంతో ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. कच्चे मकान थे पूरे गिर गए नीचे. इतनी बहुत जोर से बारिश हुई है तो कोई मतलब इस मकान का आसरा था, मतलब इसमें ही रहते थे. कोई और आसपास में घर नहीं है कि किसी के घर रहना जा कुछ ही. तो बहुत मुश्किल से टाइम पास करते थे. और कितने परेशान थे? बहुत परेशान है. तो छोटे छोटे जो बच्चे हैं, एक लड़की है, एक लड़का है. అటు సరిహద్దు రాజస్థాన్ జిల్లాల్లో వరద సహాయక చర్యలకు హర్యానా ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ తెలిపారు. అశోక్ గెహ్లాట్తో వర్షాల ప్రభావంపై ఫోన్లో చర్చించారు. రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హర్యానాలో సుమారు 8 సెంటీమీటర్లు, లూధియానాలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ వరదల్లో గల్లంతైన 2 మృతదేహాలను రక్షణ సిబ్బంది వెలికి తీశారు.